హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మీరు వీడియోని క్లైమ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ తర్వాత వీడియోని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకేనా? అండ్ అలాగే ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చండి, ఓకేనా? సో మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. అలాగే మీ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ కావాలి, పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుందండి, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. రిలీజ్ యువర్ ఎగ్స్. Children. Reconciliation. Deception. Finance and career. Stay optimistic about your love life. It is safe for you to love. Forgiving and learning. Playfulness. Healing family issues. Okay. రొమాంటిక్ ఫీలింగ్స్ అండి. మీ పర్సన్కి మీ మీద తనకి రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, చూద్దాం. వీటికి నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతాను, ఓకేనా? ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకొని చూడండి. రిలీజ్ యువర్ ఎక్స్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే. టూ ఆఫ్ స్వర్డ్స్ అండి. మీకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. మీ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. చాలామంది మీ ఎక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మీరు చాలామంది డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. చాలా డిప్రెషన్లో ఉంటున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. మీ లైఫ్లో ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఉంటుందో వాటన్నిటిని మీరు ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది మీకు అర్థం కావడం లేదనమాట. మేబీ పదే పదే అంటే మీ ఎక్స్ పర్సన్ మిమ్మల్ని గుర్తు తెచ్చుకొని ఉండొచ్చు, లేదా మీరన్నా పదే పదే మీ ఎక్స్ పర్సన్ని గుర్తు తెచ్చుకుంటా ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు చాలామంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే రిలీజ్ యువర్ ఎక్స్. సో మీ పర్సన్ని మీరు మర్చిపోవడానికి ట్రై చేయండి, డిటాచ్ అవ్వడానికి ట్రై చేయండి అని చెప్తున్నారనమాట. వారి మీద మీరు ఎక్కువ హోప్ పెట్టుకోకండి, నమ్మకం పెట్టుకోకండి, ఎమోషన్స్ అనేది క్రియేట్ చేసుకోకండి. డిటాచ్గా ఉండడానికి ట్రై చేయండి. ఎమోషనల్లీ కనెక్ట్ అయితే మర్చిపోవడం చాలా కష్టం కదా. సో అలాగే యూనివర్స్ అనేది పదే పదే అదే పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే వారిని మీరు ఎంత అయితే తలుచుకుంటారో సో మీకు మనసంతా భారంగా అనిపిస్తుంది. ఇంకా పదే పదే ఆ పర్సన్ మీద మీకు లవ్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. మర్చిపోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు డిటాచ్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ ఈ జగ్లింగ్ సిచ్యువేషన్ నుంచి బయటకు రండి. కామ్గా ఉండండి.
లేదా అదే ఆలోచనలు మీకొస్తున్నాయంటే, మీకిష్టమైన ఫుడ్ తినండి. మీకిష్టమైన వారికి కాల్ జేసి మాట్లాడండి. ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. బయటికి వెళ్ళండి. మీకు నచ్చితే ఒకవేళ షాపింగ్ చేయండి. ఇష్టమైన ఫుడ్ గూడా వండుకొని తినండి. అలా. అంటే మీ మైండ్‌కి ఇలాంటి ఆలోచనలు రాకుండా మీరు వేరే వర్క్ మీద మీరు ఫోకస్ చేయాలన్నమాట. లేదా మీకు మంచిగా ఆహ్, డ్రెస్సింగ్ అవ్వడం ఇష్టముందంటే డ్రెసప్ అవ్వండి. లేదా అందంగా ఉండడానికి మేబీ మేకప్ లాంటిది, లేదా హెయిర్ మీద మీరు ఫోకస్ చేయడము, స్టైల్‌గా హెయిర్ అనేది ఆహ్, జడ వేసుకోవడం అలా ఉంటుంది కదా చాలా మందికి. వాటి మీదన్నా మీరు ఫోకస్ చేయండి అన్నట్టుగా మెసేజ్ ఉందన్నమాట. ఒకే సిట్యుయేషన్‌లో ఆగిపోకండి. ఎవరు లైఫ్ లాంగ్ ఉండరు. అక్కడే స్టక్ అయిపోతే మీరు ఇలాగే ఉండిపోతారు. ఇక్కడే ఆగిపోతారు. కాబట్టి దాని నుంచి బయటకు రండి అన్నట్టుగా యూనివర్స్ మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకే. యాక్చువల్‌గా మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. సో, ఈ చిన్న చిన్న వాటికి మీరు మనసుకు తీసుకొని అండ్ టెన్షన్, భయం అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. ముందుకు వెళ్ళండి అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. అండ్ మీరు హీల్ అవ్వాలి అనుకుంటే మీరు హీల్ అవ్వగలరండి చాలామంది. మీ మీద మీరు కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతున్నారు. మీరు యాక్చువల్‌గా చాలా ధైర్యంగా ఉండే పర్సన్ మీరు. చాలా స్ట్రాంగ్ ఉండే పర్సన్. సో, మీ మీద మీరు కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. మేబీ మీరు మీ పర్సన్ కలవకుండా ఉండడానికి ఎవరైనా పర్సన్ ఉండొచ్చు. మేబీ థర్డ్ పర్సన్, రొమాంటిక్ థర్డ్ పర్సన్ లేదా వారి మదర్, సిస్టర్ చాలా మందికి ఇక్కడ మదర్ ఇలా ఉండొచ్చు. లేదా రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చన్నమాట. వారి కంట్రోలింగ్ అనేది చాలా ఉంటుంది. ఓకే. ఈ పర్సన్ మనసులో లవ్ ఉందండి. కానీ కంట్రోలింగ్ అనేది ఉంది. వారి మీద వేరే పర్సన్ కంట్రోలింగ్ ఉంది. దానివల్ల ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకున్నా తను ఆగిపోతున్నారు. మీతో మాట్లాడాలి అని పర్సన్‌కి ఉన్నా తను మాట్లాడలేకపోతున్నారనమాట. ఓకే. చిల్డ్రన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. 3 ఆఫ్ కప్స్ అండి. మేబీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి చిల్డ్రన్స్ గురించి ఆలోచించే పర్సన్ మీకు దూరంగా ఉండి ఉంటారని ఇక్కడ చిల్డ్రన్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఈ కనెక్షన్‌లో. లేదా కొంతమందికి ఈ పర్సన్ చిన్ననాటి నుంచి తన చైల్డ్‌హుడ్ నుంచే తను కొన్ని కష్టాలు పడడము అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఈ పర్సన్ ఫేస్ చేస్తా ఉండడము. చిన్ననాటి నుంచే తను చాలా రెస్పాన్సిబిలిటీస్ తను తీసుకోవడం లాంటిది ఏదో జరిగిందనమాట. అందుకని పర్సన్ తను చాలా ప్రాక్టికల్‌గా తయారైపోవడము, మొండిగా ఉండిపోవడము, ఎవరితో కూడా ఈ పర్సన్ ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వకపోవడము, అలా కూడా ఉంటుందనమాట. కానీ ఈ పర్సన్ తను చిన్ననాటి నుంచి ఇంత కేరింగ్, ఇంత లవ్ అలాంటి పర్సన్ ఈ పర్సన్ చూడలేదు. ఈ పర్సన్ ఎలా ఉంటారో ప్రాక్టికల్‌గా అలాంటి వారే తన లైఫ్‌లో వచ్చారు. కానీ మీలాగా ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడము అండ్ తనైతే తప్పున్నా మీరే అపాలజీ అడగడము అండ్ ప్రతిసారి మీరే పర్సన్ దగ్గర తగ్గడానికి చూస్తారు. ఎందుకంటే మీరు నా పర్సన్ కదా అని మీరనుకున్నారు. ఓకే. అందుకని ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, పర్సన్ ప్రెజెంట్ మాత్రం తను హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మేబీ తను చైల్డ్‌హుడ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. ఏదో తన లైఫ్‌లో ఏదో ఉందండి పర్సన్. మేబీ చిన్ననాటి నుంచి తను ఏదో ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటారు. లేదా తను చిన్నప్పటి నుంచి ఒక ఒక పర్సన్‌కి క్లోజ్ అవ్వడం గానీ, లేదా వారు ఫ్రెండా, లేదా చిన్ననాటి తన స్నేహితుడు ఆర్ స్నేహితురాలు అలా ఉండొచ్చనమాట. ఓకే. ఈ పర్సన్ తను వారికి చాలా కనెక్ట్ అయి ఉన్నారు. వారి నుంచి పర్సన్ డిటాచ్ అవ్వడానికి తను ఎంత ట్రై చేసినా తన వల్ల కావడం లేదనమాట. కానీ తన మనసుకు మాత్రం ఇక్కడ మీలాంటి వారు తనకి దొరకడం లేదు. అండ్ మీరు చాలా మంచివారు అనే మీ మీద మంచి ఫీలింగ్, ఒపీనియన్ ఈ పర్సన్‌కి ఉంది. కానీ పర్సన్ తన లైఫ్‌లో ఏదైతే జరిగాయో కొన్ని నెగెటివ్ సిట్యుయేషన్ వాటి నుంచి పర్సన్ బయటకి రావడానికి ట్రై చేస్తా ఉన్నారనమాట. మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వడానికి ఈ పర్సన్ ట్రై చేస్తా ఉండొచ్చనమాట. ఓకేనా? ఇక్కడ మీరు మీ పర్సన్‌కి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది. మేబీ మ్యారీడ్ పర్సన్ కలిసి ఉండాలని ఆశ ఉంది. కానీ మధ్యలో మదర్ ఇలా ఉన్నారు, సిస్టర్ ఇలా ఉన్నారు. అలా ఉండి ఉంటారనమాట. ఇద్దరి మధ్యలో మీ వైపు ఉండొచ్చు, లేదా మీ పర్సన్ వైపు కూడా ఉండొచ్చనమాట. సో, దాని వల్లనే మీరు సఫర్ అవుతున్నారు. అండ్ అలాగే మీ పర్సన్ కూడా సఫర్ అవుతా ఉండొచ్చనమాట ఈ కనెక్షన్‌లో. ఓకే. మీకు మాత్రం మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ మీకు ఉండొచ్చనమాట. ఓకే. సింగిల్ వారికి మీరిద్దరూ కలిసి ఉండడానికి వేరే వారు ఒప్పుకోవడం లేదు.
మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారు. అండ్ మీ పర్సన్ వారి చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తా ఉండొచ్చనమాట. వారికి మైండ్ వాష్ చేస్తా ఉన్నారు. లేనిపోని చెప్తా ఉండడము, మీ మీద వారికి మనసు లేకుండా చేయడము, అలా కూడా చేస్తా ఉండొచ్చు. ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ రీకన్సిలేషన్ చూద్దామండి. క్లారిఫికేషన్ ఏమొస్తుందో. రీకన్సిలేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. రీకన్సిలేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. టెన్ ఆఫ్ పెంటికల్స్ అండి. సో ఇది డబుల్ కన్ఫర్మేషన్ మీకు. అండ్ ఇక్కడ 3 ఆఫ్ సోర్స్ వచ్చింది. మీ పర్సన్ మీతో మళ్ళీ రీకన్సిల్ అవ్వాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి అనే ఆశ ఈ పర్సన్‌కి ఉంది. అండ్ మీతో ఉన్న మెమోరీస్ ఈ పర్సన్‌ని చాలా వెంటాడుతున్నాయండి. అంటే మీరు మీ పర్సన్ ఒకప్పుడు చాలా హ్యాపీగా ఉండి ఉంటారు. లేదా ఈ పర్సన్‌తో మీరు బయటకి మేబీ పార్క్ కని, లేదా షాపింగ్ కని, మీరు తనతో టైమ్ స్పెండ్ చేసిన మెమోరీస్ ఏదైతే ఉంటాయో, అది పర్సన్‌కి చాలా గుర్తుగా అయితే వస్తుంది. మళ్ళీ ఈ పర్సన్ రీకన్సిల్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ పర్సన్‌కి మీ గురించి ఏదో ట్రూత్ అనేది రివీల్ అయింది. మేబీ ఏదో నిజం ఈ పర్సన్ తెలుసుకున్నారండి మీ గురించి. అంటే మీ లైఫ్‌లో మీరు ఎలా ఉన్నారు? ఏంటిది? మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారా? లేదా? అనేది ఈ పర్సన్‌కి ఏదో నిజం అనేది తెలిసింది. సో, మీరు హ్యాపీగానే ఉంటున్నారు అని మీ పర్సన్‌కి తెలిసింది. కాబట్టి తనకి హార్ట్ బ్రేక్ అవుతుంది. అంటే మీ పర్సన్ ఏమనుకున్నారంటే, మిమ్మల్ని తను దూరం చేస్తే మీరు చాలా బాధపడతారు. కొంతమందికిది. ఓకే. అండ్ ఈ పర్సన్ ఎంత దూరం కొట్టినా మీరు దూరం వెళ్లరు. ఎప్పుడూ తనని చేసేస్తూనే ఉంటారు. ఎప్పుడూ తనని బతిమిలాడుతూనే ఉంటారు. మీ ఎనర్జీ అనేది తనకిస్తూనే ఉంటారు. అని పర్సన్ కొంచెం ఓవర్ థింకింగ్ చేసి ఉంటారండి. సో, మీరు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటాము అన్నట్టుగా మీరు రియలైజ్ అయినట్టున్నారు. సో, మీరు చాలా గ్యాప్ తీసుకుంటున్నారిప్పుడు. అంటే ఈ పర్సన్‌కి మీరు అందుబాటులో ఉండడం లేదు. సో, మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళడానికి ట్రై చేస్తా ఉండొచ్చు. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తా ఉండొచ్చు. ఈ పర్సన్‌కి కాంటాక్ట్ అవ్వడం లేదు. తనకి అవైలబుల్‌గా ఉండడం లేదు చాలామంది. సో, ఈ పర్సన్ తనకి మీ గురించి ఎప్పుడైతే నిజం తెలిసిందో, అంటే మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం ఈ పర్సన్ చూస్తున్నారు మిమ్మల్ని. మీరిలా ఉండేసరికి ఈ పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. మేబీ ఇది ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కావచ్చండి. మీ పర్సన్‌కి మీ గురించి ఏదో నిజం అనేది తెలిసింది. సో, మీరింత హ్యాపీగా ఉంటారు అని పర్సన్ అనుకోలేదనమాట. మిమ్మల్ని పర్సన్ ఆల్రెడీ చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు. మేబీ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వకుండా ప్రాక్టికల్‌గానే ఉండి ఈ కనెక్షన్‌లో అవసరం తీరుగా ఉండి వెళ్ళిపోదాము అని ఈ పర్సన్ అనుకుని ఉండొచ్చు. కానీ మీ లైఫ్‌లో అదర్ పర్సన్ వచ్చేసరికి ఈ పర్సన్‌కి హార్ట్ బ్రేక్ అవుతుందనమాట. మేబీ అదర్ పర్సనా? లేదా ఫ్రెండా? లేదా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నారా? వాటెవర్ అండి. మీ కనెక్షన్‌ని బట్టి మీరు తీసుకోండి. ఓకేనా? అది మీరిలా హ్యాపీగా ఉండేసరికి ఈ పర్సన్ చూడలేకపోతున్నారనమాట. అంటే ఈ పర్సన్ నన్ను మర్చిపోయారు. సో, తన లైఫ్‌లో అదర్ పర్సన్ వచ్చారు కాబట్టి తను చాలా హ్యాపీగా ఉంటున్నారు అని పర్సన్‌కి ఆహ్, ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువైపోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ అతి తొందరలో ఇక్కడ రీకన్సిల్ అయితే ఉంటుందండి మీకు మీ పర్సన్‌కి. ఓకే. డిసెప్షన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద ఎంపరర్ అండి. ఈ పర్సన్ యాక్చువల్‌గా తను ఒక లీడర్‌గా ఉండి అందరికి ముందుకు నడిపించే పర్సన్ అండి తను. అందరికి తను ఆహ్, గుణపాఠాలని చెప్పే పర్సన్ అన్నమాట తను. అండ్ ఈ పర్సన్ అందరికి క్రమశిక్షణ ఎలా ఉంటుంది అని నేర్పించగల టాలెంట్ ఈ పర్సన్‌లో ఉంటుందన్నమాట. అండ్ ఈ పర్సన్ సొసైటీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. అండ్ తన పేరు ఏ విధంలో గూడా చెడిపోకూడదు. మేబీ తన మనసులో మీ మీద లవ్ ఉన్నా, మీతో కలిసి ఉండాలి అనే ఆశ ఉన్న ఈ పర్సన్ మేబీ మీరు మ్యారీడ్ అయి ఉంటే ఎంత ప్రేమ ఉన్న ఈ పర్సన్‌కి మీ మీద వారి ఫ్యామిలీకి ఈ పర్సన్ ఎదురు చెప్పలేరు. సింగిల్ అయి ఉంటే పర్సన్ సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అండ్ తను అందరిని కాదనుకోని మీ గురించి ఏదైనా స్టెప్ తీసుకుంటే మేబీ వారేదైనా అనుకుంటారేమో, మేబీ వారందరి పర్సన్ గురించి గాసిప్ మాట్లాడతారేమో అనే భయం కూడా ఈ పర్సన్‌కి ఉంటుందన్నమాట. సో, ఈ పర్సన్ నిర్ణయం తీసుకోలేక మీ ముందు మాత్రం తను ఇగో చూపిస్తా ఉంటారనమాట. ఆ ఇగో వలన మీరే దూరం ఉంటారు.
అని పర్సన్ ఉంటారు. ఆ విధంగా ఉంటారండి. కానీ తనకి మీ మీద లవ్ ఉంటుందా అంటే ఉంటుంది. సొసైటీలో మంచి పేరు గల పర్సన్ మేబీ పొలిటికల్ లీడర్, గవర్నమెంట్ ఎంప్లాయీ అలా గూడా ఉండొచ్చు పర్సన్. అండ్ ఈ పర్సన్ తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్ కాడే మనకి చైల్డ్‌హుడ్ కార్డ్ అని వచ్చింది కదా! మేబీ చిన్ననాటి నుంచి తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. లేదా తను మదర్, ఫాదర్‌కి ఒకటే సన్ ఆర్ డాటర్ గూడా ఉండొచ్చు. కొంతమందికి ఇది. ఓకే. అలా గూడా ఉండొచ్చనమాట. సో, తను అందుకని ఈ పర్సన్ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్న తర్వాత ఇంకా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అది సరికాదేమో అనే భయం గూడా ఈ పర్సన్‌కి ఉంటుందనమాట. ఓకే. అండ్ ప్రెజెంట్ మాత్రం ఈ పర్సన్ తనకి తెలుసండి ఈ కనెక్షన్‌లతోని ఎప్పుడూ ట్రూగా లేరు. అన్ని పర్సన్ తన వైపు తప్పు ఉంది అని పర్సన్‌కి తెలుసు. 100% ఈ పర్సన్‌కి తన వైపు తప్పు ఉందని తెలుసు. కానీ తప్పు లేనట్టుగా నటిస్తారు. మిమ్మల్ని ఈ పర్సన్ కన్‌ఫ్యూజ్ చేస్తారు. అది మీరు తెలుసుకోండి ఫస్టు. మీ మనసు మీకు చెప్తుంది మీరు రైట్ అని. అది నమ్మండి. ఈ పర్సన్ మనసుకి తెలుసు తను రైట్ పర్సన్ కాదు. అంటే ఈ పర్సన్ మీ దగ్గర చాలా అబద్ధాలాడుతున్నారు. మీ ఎమోషన్స్‌తో తను ఆడుకుంటున్నారు. మిమ్మల్ని బాధ పెడుతున్నారు. తనకి కూడా లవ్ ఉన్నా, లవ్ లేనట్టుగా ఈ పర్సన్ నటిస్తున్నారు. ఈ పర్సన్ మనసుకి తనకి తెలుసనమాట ఇది. ఓకే. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు. ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా సాడ్‌గా ఉండొచ్చు. ఫినాన్సెస్ అండ్ కెరియర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. టవర్. టవర్ ఎందుకొచ్చింది చూద్దాం. బ్యూటిఫుల్ అండి. మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వబోతుంది. చేంజ్ అనేది చూపిస్తుందండి. చాలా మంది లైఫ్‌లో ఇది గుడ్ టైమ్ అని చెప్పొచ్చు. మేబీ చాలా మందికి మీ లైఫ్‌లో ఏదన్నా మీరు కర్మ అనుభవిస్తున్నారు. చాలా నెగటివిటీ ఉంది. చాలా నెగెటివ్ టైమ్ నడుస్తుంది మీ లైఫ్‌లో ఇది మీకు మంచి గుడ్ టైమ్ అని చెప్పొచ్చండి. ఓకేనా? అండ్ చాలా మంది మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే ఇక్కడ కాంటాక్ట్ రాబోతుంది. మేబీ పర్సన్ మీ పాస్ట్ పర్సనా? న్యూ పర్సనా? మళ్ళీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తున్నారనమాట. ఈ పర్సన్‌కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది. మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఇంటెన్షన్ తనకుంది. అండ్ ఈ పర్సన్ యాస్ ఎ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ అండ్ మీరు ఒక బ్యూటీ అన్నట్టుగా ఈ పర్సన్ చూస్తున్నారనమాట. మేల్ ఆర్ ఫీమేల్ అండి. మళ్ళీ మీరు ఫీమేల్ పర్సన్‌కే చెప్తున్నారా అక్క అని చెప్పకండి. సో, నేను అందరికీ చెప్తున్నాను. ఓకేనా? మీరు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారు. అండ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ మీరు. మీరు లైఫ్ పార్ట్నర్‌లో ఉండే క్వాలిటీస్ ఎలా ఉంటాయో ఆ గుణం గాని అండ్ అవన్నీ సద్గుణాలు అంటారు కదా! అన్నీ మీలో ఉన్నాయన్నమాట. అది ఈ పర్సన్‌కి చాలా నచ్చుతుంది. ఈ పర్సన్ మేబీ మీతో ఎప్పుడైనా చెప్పి ఉండొచ్చు. లేదా చెప్పలేకపోయి ఉండొచ్చండి. కానీ ఈ పర్సన్ ఎప్పుడూ తన ఫ్యామిలీగా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తారు. అండ్ మీతో ఈ పర్సన్ ఇమాజినేషన్ చేస్తారనమాట. అంటే ఊహాలోకంలో విహరిస్తా ఉంటారు. మీ ఇద్దరికి మ్యారేజ్ అయింది. అండ్ ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాము. అండ్ ఆ హౌస్‌లో సో హ్యాపీగున్నాము. ఫ్యామిలీ చాలా హ్యాపీగుంది. కిడ్ ఉన్నారు. చాలా హ్యాపీగున్నారు. ఒక డాగ్ ఉంది. ఈ విధంగా ఈ పర్సన్ ఇమాజినేషన్ అయితే చేసుకుంటారనమాట. మేబీ ఊహాలోకంలో విహరిస్తా ఉంటారు ఈ పర్సన్. ఓకే. ఎందుకు ఈ పర్సన్ అండి మళ్ళీ మీ వైపు రావాలి అనే ఇంట్రెస్ట్ ఈ పర్సన్‌కి చాలా ఉంది. అండ్ మీతో కాంటాక్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్‌కి ఉందనమాట. మేబీ 78 అవర్స్ లోపల కూడా రావచ్చు చాలా మందికి. ఓకే. మీ పర్సన్ అతి తొందరలో మీకు కాంటాక్ట్ అయితే చేస్తారు. డెఫినైట్‌లీ తను చేస్తారు. మిమ్మల్ని ఈ పర్సన్ చూస్తున్నారు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడం ఈ పర్సన్ చూస్తున్నారు. స్టే ఆప్టిమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. చూద్దాం. గుడ్ న్యూస్ అండి. డబుల్ కన్ఫర్మేషన్. మీరెప్పుడు పాజిటివ్‌గా ఆలోచిస్తే మీకు ఇక్కడ గుడ్ న్యూస్ వస్తుంది అని ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుందండి. ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ అండ్ స్టే ఆప్టిమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ పర్సన్ వైపు నుంచి కాల్ ఆర్ మెసేజ్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ పర్సన్ మీకు సెకండ్ ఛాన్స్ అడగాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. మేబీ మీరేదైనా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. మేబీ కొంతమంది నెగెటివ్ వర్డ్స్ యూజ్ చేయడము అలా మాట్లాడుతున్నారంటే వచ్చే పర్సన్ కూడా వెనకకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎప్పుడూ పాజిటివ్‌గా మాత్రమే ఆలోచించండి అని ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? డెఫినైట్‌లీ మీరు ఎప్పుడు పాజిటివ్‌గానే ఉంటే ఏదో ఒక రోజు ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. అది 1 ఆర్ 2 డేస్‌లో అయితే జరగదు. కానీ వస్తారు. డెఫినైట్‌లీ వస్తారు. అని ఇక్కడ మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకే. పర్సన్ వైపు నుంచి మీరు డెఫినైట్‌లీ కాల్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఓకే. ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏదో మీకు ఆఫర్ లాంటిది ఇవ్వాలి అనుకుంటున్నారన్నమాట.
It is safe for you to love. Clarification, universe. 7 of Wands అండి. ఇక్కడ చాలా మందికి సోలార్ చక్రం యాక్టివేట్ లేదు. సో ఈ పర్సన్ మేబీ మీకైనా ఉండొచ్చు, లేదా మీ పర్సన్ కన్నా సోలార్ చక్ర యాక్టివేట్ లేదండి. మేబీ మీ హార్ట్ చక్ర ఓపెన్ లేదు. కొంతమందికి మీ హార్ట్ అనేది ఓపెన్ చేసి ఈ పర్సన్ వైపు నుంచి మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఈ పర్సన్ తను మేబీ కామ్గా ఉన్నప్పుడు తన ఎనర్జీ అనేది బాగున్నప్పుడు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, అది పర్సన్తో మీరు డిస్కషన్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ అదే రిప్రజెంట్ చేస్తుంది. మీ పర్సన్తో ప్రేమగా మాట్లాడండి. ఎప్పుడు ఈ పర్సన్ మీద ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటా, ఎప్పుడు ఈ పర్సన్ రాగానే మీరు కోపంగా ఉండడం కానీ, లేదా కోపంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ అలా చేయకుండా, సో మీరు ఈ పర్సన్ వచ్చే టైంకి కొంచెం కామ్గా రిలాక్స్గా ఉండండి. ఈ పర్సన్ రాగానే మేబీ తను మేలా ఫీమేలా, సో ఈ పర్సన్ని కామ్గా కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేయండి. అప్పుడు ఈ పర్సన్ తను నిజంగా ఎలా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో అనేది ఈ పర్సన్ కూడా తన హార్ట్లో ఉన్న విషయాలు మీతో చెప్పే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ పర్సన్ విషయంలో మీరు ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారండి. మేబీ ఈ కనెక్షన్ని ఫర్గివ్ చేసేయాలి, ఈ కనెక్షన్ నుంచి వాకవే చేసుకోవాలి అన్నట్టుగా మీరు కూడా అనుకుంటున్నట్టున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది విసిగిపోయారు, ఈ పర్సన్ దగ్గర తగ్గి తగ్గి అలసిపోయారు ఈ కనెక్షన్లో అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. మీ ఎమోషన్స్ అనేది మీ బ్యాలెన్స్లో ఉంచుకోండి. ఓవర్గా కూడా ఏ విషయంలో కూడా రియాక్ట్ అవ్వకూడదండి. ఫర్ గివింగ్ అండ్ లర్నింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. స్ట్రెంగ్త్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ డెత్ వచ్చిందండి. డెఫినెట్లీ ఇక్కడ రీబర్త్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మీ పర్సన్లో ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే రేపటికల్లా ఇంకో విధంగా ఈ పర్సన్ మూడ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే తను పదే పదే కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటారు, కొత్త కొత్త వాటి మీద ఈ పర్సన్ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ పర్సన్ స్టబన్గా ఉండరు. సో ఈ పర్సన్ అండ్ తను అడ్వెంచర్ చేస్తూ ఉంటారనమాట. అండ్ తన వల్ల కాని పనిని కూడా తను చేస్తాను అని ముందుకు దూకడము, అక్కడి పర్సన్ మళ్ళీ బోల్తా పడడము, అలా కూడా ఈ పర్సన్ చేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. మేబీ ఇక్కడ ఒక పర్సన్ ఫేస్ ఉంది, ఇక్కడేమో మృగం అనమాట. మేబీ లయన్ ఫేస్ అనేది చూపిస్తుంది. ఓకే, అంటే సగం మంచిగా ఉంటారు ఈ పర్సన్, సగం మేము మూర్ఖంగా ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే, అంటే ఈ పర్సన్లో గుడ్ క్వాలిటీ ఉంటుంది అండ్ బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. మీ విషయంలో కూడా ఈ పర్సన్ అలాగే అండి, మిమ్మల్ని ఈ పర్సన్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీరు చాలామంది ఈ కనెక్షన్లో మీరు చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారు, ఎలా ఉండాలి ఒక పర్సన్తో, ఎలా ముందుకెళ్ళాలి, మీ లైఫ్ని ఇక మీదట మీరు ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని చాలా ఎక్స్పీరియన్స్ అయితే మీరు నేర్చుకున్నారు కదా. సో మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ ఇలా ఉన్నారు అండ్ ఇలా దూరం పెడుతున్నారు, కాంటాక్ట్ అవ్వడం లేదు. ఆ విధంగా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఈ పర్సన్ ఎక్కడికి పారిపోరు, తను అక్కడే ఉంటారు, తను మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. మీలో తను చూసిన కొద్దీ మీలో కాన్ఫిడెన్స్ పెరగాలి, మీలో ధైర్యం నిండాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ రీబర్త్ ఉంది కదా, సో డెత్ అండ్ రీబర్త్ అయితే ఉంటుందండి. మీరు ఈ పర్సన్ నుంచి మేబీ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ అండి. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోకపోతే మిమ్మల్ని ఎవరు కూడా లవ్ చేయలేరు, మీ ఫ్యామిలీ దగ్గర నుంచి. ఓకే, ప్లేఫుల్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్. ప్లేఫుల్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. బ్యూటిఫుల్ అండి, ప్లేఫుల్నెస్ అండ్ ఇక్కడ ద వరల్డ్ వచ్చింది. మీరు అతి తొందరలోనే మీ లైఫ్లో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు యూనియన్ జరగబోతుందండి. ఇక్కడ రొమాన్స్ అనేది చూపిస్తుంది. అండ్ మీరు
సింగిల్ అయి ఉంటే ఈ పర్సన్ మేబీ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది ఇవ్వచ్చు, లేదా రీయూనియన్ కూడా జరగచ్చు. మళ్ళీ మీ పాస్ట్ పర్సన్‌తోని మీరు చాలామంది హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఇక్కడ చారియట్ వచ్చిందనమాట. ఓకే. చాలామంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము, అండ్ మీ ఇష్టమైన ప్లేస్‌కి మీరు వెళ్ళడము, అక్కడ ఆహ్, మీ పాస్ట్ పర్సన్‌ని మీరు కలుసుకోవడము, అక్కడ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది. అంతకుముందు మీరు ఇవ్వడం తప్ప తిరిగి పొందడం అనేది మీ జీవితంలో లేదు. కానీ ఇక మీదట మీరు ఇవ్వడం మానేయండి. మీరు తిరిగి పొందుతారు. అది ప్రేమ కానివ్వండి, ఇంకా కెరియర్ విషయంలో కానివ్వండి. సో, మీరు అతి తొందరలోనే మంచి అబండెన్స్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్‌లో రాబోతున్నారు. అండ్ ఆ లైఫ్ గూడా మీకు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీరు షైన్ అవ్వబోతున్నారండి. మేబీ మీరు అతి తొందరలోనే మీ పర్సన్‌తో మీరు లైమ్ లైట్‌లో ఉంటారు. అండ్ క్యాండిల్ డిన్నర్ చేయడం గాని, అలాంటిది గూడా జరిగే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. మీ పర్సన్‌తో మీరు హ్యాపీగా బయటికి వెళ్ళిపోవడము, తనతో టైమ్ స్పెండ్ చేయడము, అండ్ అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. ఇక్కడ ఎందుకు చాలా బాగున్నాయి కార్డ్స్. నాకు చాలా బాగా నచ్చాయి. మీరు హ్యాపీగా ఉండే విధంగానే ఇక్కడ టైం అనేది చేంజ్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. కాబట్టి రీడింగ్‌ని క్లెయిమ్ చేసి, లైక్ చేసుకొని చూడండి. ఓకే. హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్. క్లారిఫికేషన్ యూనివర్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. జగ్లింగ్ సిట్యుయేషన్. ఓకే. ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయండి. ప్రాబ్లమ్స్ లేని వ్యక్తి ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇంకా ఇంత ప్రాబ్లమ్ ఉంది, ఇంత ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా ఫ్యామిలీలో ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి ఫీలింగ్స్‌కి మీరు వెళ్ళిపోకండి. ఓకేనా? మీరనుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే మీరు సాల్వ్ చేసుకోగలరు. మీ లైఫ్‌ని మీరు ముందుకు తీసుకెళ్ళగలరు. మీరు హ్యాపీగా గూడా ఉండగలరు. కానీ చాలామంది మేబీ కనెక్షన్ వైస్‌గా కూడా కావచ్చు. ఈ పర్సన్ మీద నేను ఇంత మనీ ఖర్చు పెట్టాను. ఈ పర్సన్ గురించి నా టైమ్ అంతా వేస్ట్ అయిపోయింది. నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఈ పర్సన్‌కి నేను చాలా హెల్ప్ చేశాను. తన మీద చాలా ప్రేమను చూపించాను. కానీ ఈ పర్సన్ నన్ను మోసం చేశారు. నన్ను పట్టించుకోవడం లేదు. తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉంటున్నారు. తన ప్రపంచమే చేంజ్ అయింది. మేబీ పర్సన్ కొంతమందికి వెహికల్ లాంటిది అలాంటివి కూడా కొనుక్కొని ఉండొచ్చు. కొంతమందికి ఆహ్, ఏదో చూపిస్తుంది. పర్సన్ తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉంటున్నారు. మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. అలాంటి ఫీలింగ్‌లో మీరు చాలామంది ఉన్నారనమాట. కానీ అలాంటి ఫీలింగ్స్ మీరు పెట్టుకోకండి. రియల్ లైఫ్‌లో అదంత ఈజీ కాదు. ఒక పర్సన్‌ని నిజంగా లవ్ చేసి దాని నుంచి అంత తొందరగా బయటకు రావడం అనేది అది ఎవరి వల్ల సాధ్యం కాదండి. ఇది రోబో కాదు. సో, మన కామన్ పీపుల్స్ కాబట్టి అంత ఈజీ కాదనమాట. కాబట్టి ఆ పర్సన్ కూడా మీరు చూసినంత మాత్రాన అదే కరెక్ట్. తను చాలా హ్యాపీగున్నారు అని అండ్ అలాగే మీరు గూడా నేను చెప్పినంత మాత్రాన మీరు వెంటనే బయటకొస్తారా అంటే దానికి కూడా టైం పడుతుంది. సో, కొంచెం కొంచెం హీల్ అవుతారు. తన ఆలోచన నుంచి మీరు బయటకు రావడానికి నా ప్రయత్నం. ఓకే. సో, ఒక పర్సన్‌తో మీరు కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అక్కడే స్టక్ అయిపోయారు. బయటకు రాలేక, అక్కడ ఉండలేక చాలామంది సఫర్ అవుతున్నారంటే, మీరు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడమా, ఆ ఆలోచన నుంచి బయటకు రావడానికి ఇంకొక దారి వెతుక్కోవాలి బిజీ అవ్వడానికి. ఓకే. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ విధంగా రీడింగ్ వస్తుంది అని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే. చూద్దాం. ఇంకా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూసేద్దాం. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి హెల్పింగ్ వలన ఈ ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవ్వాలి. వారికి కూడా ఇలాంటి మెసేజ్ హెల్ప్ అవ్వాలి. అదే నా కోరికనమాట. చూద్దామండి. ఆల్ సైన్స్ వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది. మేషరాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మనీ ఫ్లో బాగుంటుంది. అండ్
ఇక్కడ మీ మనీ కూడా ఎక్కడైనా స్టక్ అయిపోయిన వారికి మనీ కూడా రాబోతుందనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే. అండ్ వృషభ రాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మీరు షిఫ్ట్ అవ్వడం లాంటిది చూపిస్తుందన్నమాట వృషభ రాశి వారు. అండ్ కొంచెం ఎమోషనల్గా ఉన్నారండి ఏదో విషయంగా. అండ్ మిథున రాశి వారు, స్టక్ అయిపోయారు మీరు ఎక్కడో. మేబీ ఏదో ఒక కనెక్షన్లో మీరు స్టక్ అయిపోయినట్టుగా చూపిస్తుంది. అండ్ కర్కాటక రాశి వారు, మీరు మీ పర్సన్ని స్పై చేస్తూ ఉంటారండి. మీ పర్సన్ ఎలా ఉన్నారు, మీ పర్సన్ మీరు చాలా స్పై చేస్తూ ఉంటారనమాట. అండ్ సింహరాశి వారు, ఈరోజు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయకుండా, బాధ పెట్టకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ అందరితో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అని అనుకుంటారనమాట. ఓకే. అండ్ కన్యా రాశి వారు, రీగ్రెట్ ఫీలింగ్ ఉంది, బాధ ఉందండి. మిమ్మల్ని ఈరోజు ఏదో ఒక బాధ అయితే వెంటాడబోతుందన్నమాట. మేబీ మీ పర్సన్ మీరు మిస్ అవుతూ ఉండొచ్చు. ఓకే. అండ్ ఒంటరిగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ తులారాశి వారు, 2 విషయాలలో జగిల్ అవుతూ ఉంటారండి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. స్టక్ అయిపోయినట్టుగా ఉంటున్నారు. అండ్ వృశ్చిక రాశి వారు, మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకొని ఉంటారండి. అండ్ ధనురాశి వారు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు మీరు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని కూడా మీరు అనుకుంటున్నారు. అండ్ మీ చుట్టూ ఉన్న వారితో చాలా హ్యాపీగా కూడా టైం కూడా స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మకర రాశి వారు, మీ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ డెత్ అండ్ రీబర్త్, అంటే ఒక రిలేషన్ ఎండ్ అయిపోవచ్చు అండ్ ఇంకొక రిలేషన్ రీబర్త్ అవుతుందన్నమాట. ఓకే. కొంతమందికి ఒక రిలేషన్ ఎండ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి రీబర్త్ ఉంటుందన్నమాట మకర రాశి వారికి. అండ్ కుంభరాశి వారు, మీ లైఫ్లోకి ఈరోజు ఒక న్యూ పర్సన్ రావచ్చు. వీరితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే. అండ్ మీనరాశి వారు, మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉంటారనమాట. సో ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. ఓకే. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పేరు రీడింగ్ ఉంటుంది. ఓకేనా. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.